హలో అండి. వెల్కమ్ టు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీకెండ్ మేము కౌ ఫామ్‌కి వెళ్ళాం. అసలు ఎందుకు వెళ్ళాం ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నా. గార్డెనింగ్ కోసం ఆవుల ఎరువు కావాలని చెప్పి మేము ఫామ్‌కి వెళ్ళాం. మనకి ఆవుల ఎరువు షాప్‌లో దొరుకుతుంది. బట్ చిన్న చిన్న పాటియోస్‌కి అయితే ఓకే గానీ, పెద్ద బ్యాక్ యార్డ్ ఉన్నప్పుడు చాలా కొనాల్సి వస్తుంది. సో ఏంటంటే ఇలా ఫార్మ్స్‌కి వెళ్తే అక్కడ మనం మనీ ఏమి పే అక్కర్లేకుండా ఫ్రీగా తెచ్చుకోవచ్చు. జస్ట్ అక్కడ ఎవరైనా ఉంటే ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. మీకు అసలు ఎలా వెళ్ళాలి, అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే జనరల్‌గా మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా! అందులో కౌ ఫార్మ్స్ నియర్ మీ అని సెర్చ్ చేయండి. సో మీకు దగ్గరలో ఉన్న ఫార్మ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఏదైతే మీకు దగ్గరగా ఉందో అలా వెళ్తే సరిపోతుంది. మేము కూడా అలాగే ఫైండ్ ఔట్ చేసి మేము వెళ్ళాం. మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాక్‌యార్డ్ వర్క్ కోసం ఎరువు తీసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇదైతే చాలా పెద్ద ఫార్మ్. మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది అసలు ఎన్ని ఆవులున్నాయో. అసలు కనిపించినంత దూరం కూడా ఫార్మ్ ఏరియానే ఉంది. 3 సైడ్స్ అసలు చాలా పెద్దదుంది. అండ్ మేము మాతో పాటు మా బాబుని కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని. ముఖ్యంగా ఈ కరోనా టైంలో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అట్లీస్ట్ ఇలా నేచర్‌కైనా దగ్గర చేయొచ్చు కదా! మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అరౌండ్ 9:00 అలా వెళ్ళాము. మార్నింగ్ అవ్వడం వల్ల క్లైమేట్ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇలాంటి ఆప్షన్ దగ్గరలో ఉండుంటే అట్లీస్ట్ మీకు ఎరువు అవసరం లేకపోయినా పిల్లల కోసమైనా తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటివి దగ్గరలో లేకపోయినా మనకి ఇండియాలో ముఖ్యంగా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర అన్నవరం, సింహాచలం ఇలాంటి చోట్ల గోశాలలు ఏర్పాటు చేస్తారు కదా! వాటినైనా ఖచ్చితంగా చూపించండి. పిల్లలకి తెలుస్తుంది. ఆ కనిపించే నేలంతా ఆవుల ఎరువే. మనకి ఎంత కావలిస్తే అంత ఓ తట్టా బుట్ట తీసుకెళ్ళి ఎత్తుకోవడమే. మొన్న సంక్రాంతికి నేను గొబ్బెమ్మలు పెట్టాను. చాలామంది అడిగారు, అసలు అమెరికాలో నీకు గొబ్బెమ్మలు పెట్టడం ఎలా సాధ్యమైంది? అసలు నీకు ఆవు పేడ ఎక్కడ దొరికిందని. నేనైతే ఈ ఫామ్ నుంచే తెచ్చుకున్నాను. ఫ్రెష్ పేడ అయితే కాదు కానీ కొంచెం సెమీగా కొంచెం డ్రైగా ఉంది. అది నేను తీసుకొచ్చి కొంచెం నీళ్ళలో తడిపి చేస్తే నాకు చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ పేడ దొరకడం చాలా కష్టమండి. అక్కడ కనిపిస్తున్నట్టు ఆవులు ఆ కంచె లోపల ఉంటాయి. మనం లోపలికైతే వెళ్ళకూడదు. బయట ఉన్నది ఎత్తుకుని తెచ్చుకోవచ్చు. మన ఊర్లో అంటే ఆవుల దగ్గరే కూర్చుని అవి ఎప్పుడు వేస్తున్నాయో వెయిట్ చేసి పేడ వేయగానే తెచ్చేసుకోవచ్చు. ఇంకా అసలు పనికొస్తే మేము వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్ళాం. ట్రాష్ బ్యాగ్స్ అవి. అండ్ ఎత్తుకోవడానికి ఆ పార లాంటిది అది. అండ్ చేతులు పాడవకూడదంటే గ్లౌజెస్, ముక్కులోకి దుమ్ము వెళ్ళకూడదంటే మాస్క్, ఇవి పట్టుకెళ్తే సరిపోతుంది. ఇంకా మీరు కార్ తీసుకెళ్ళేటప్పుడు మీ కార్ ట్రంక్లో పేపర్ కానీ కవర్ కానీ వేసుకోండి. సో ఈ బ్యాగ్స్ దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా, ఇవి పెట్టినప్పుడు మీ ట్రంక్ పాడవకుండా ఉంటుంది. కవర్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి తీసుకెళ్ళండి మీరు ఎక్కువ తెచ్చుకోవాలంటే. ఇవైతే చాలా పెద్ద ట్రాష్ బ్యాగ్స్ అండ్ దల్సరిగా కూడా ఉంటాయి. మేము సగం నింపాము. మూడేసుకొని మొయ్యడానికి వీలుగా ఉంటుంది కదా. ఫుల్గా నింపేస్తే అంత బరువు కూడా మనం మొయ్యలేము. మేమైతే 4 హాఫ్ బ్యాగ్స్ నింపాము. సో కార్ ట్రంక్లో అంతవరకు సరిపోయాయి. ఇంక మేము పని ముగించుకుని వచ్చేస్తుంటే అప్పుడు మాకు కనిపించింది ఈ బుజ్జి బుల్లింగాయ్. చూసారు ఎంత ముద్దుగా ఉందో, అప్పుడే పుట్టినట్టుంది. మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు గేదెలు, ఆవులు, ఎద్దులు, ఎడ్ల బండి అన్నీ ఉండేవి. సో వీటన్నిటికీ దగ్గరగానే పెరిగాం. ఇప్పుడైతే మాకు అవి లేవు. అండ్ ఈ పిల్లలకి, ఇప్పుడు ఉండే పిల్లలకి పాపం ఇవేమీ చూడలేకపోతున్నారు. అసలు చూసారా మా బాబు ఫేస్లో ఎంత ఆనందం. వాడు ఇప్పుడుకి వచ్చి అసలు ఆవుని దూడని చూసింది లేదు. ఫస్ట్ టైం చూసాడు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. భయం లేదు అసలు. ఆ రెండిటి ఫేస్లో నాకు ఒకే ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. ఆ బుల్లింగాయ కూడా చాలా ముద్దుగా ఉంది కదా. అసలు మీరు చెప్పండి, మీరు ఎంతమంది మీ చిన్నప్పుడు బుజ్జి దూడని చూశారు, వాటిని బుల్లింగాయ అని పిలిచేవారు? నేనైతే మా గేదెలకి పిల్లలు పుట్టడం అవన్నీ కూడా చూశాను. ఎంత బుజ్జి బుజ్జిగా ఉండేయో చిన్నప్పుడు. ఇంకొకసారి చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదొక చేంజ్ ఓవర్ కూడా.
ఫైనల్‌గా ఇంటికొచ్చేసి ఈ మెటీరియల్ అంతా అన్‌లోడ్ చేసి ఆ ట్రాలీలో పెట్టుకొని బ్యాక్ యార్డ్‌లోకి తీసుకెళ్ళిపోయాం. బ్యాక్ యార్డ్‌కి సంబంధించి మేము 3 డేస్ వర్క్ చేశామండి. అండ్ 4 డిఫరెంట్ థింగ్స్ చేసాం. ఫస్ట్ మాన్యూర్ తీసుకొచ్చాము. అండ్ తర్వాత ఆ నేలంతా రాళ్ళతో నిండిపోయింది. హోమ్ డిపో నుంచి మెషిన్ ఒకటి రెంట్‌కి తీసుకొచ్చి ఆ నేలనంతా దున్నాము. తర్వాత స్ప్రింక్లర్స్ తీసుకొచ్చి వాటర్ సప్లై పెట్టాము. అండ్ బ్రిక్స్ కూడా కొనుక్కొచ్చి చిన్న మెట్టు కింద గోడలా కట్టాము. సో, అవన్నీ నేను డిఫరెంట్ పార్ట్స్ కింద చేస్తున్నాను. ఒక వీడియోలో అయితే అంత డీటెయిల్డ్‌గా లేదు. సో, నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని మెన్షన్ చేస్తాను టైటిల్‌లో. సో, మీకు ఖచ్చితంగా చూడండి. మీకు యూజ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మన యూట్యూబ్ ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.